టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. వింజమూరులో తల్లిదండ్రులను కోల్పోయి పుట్టడు దుఃఖంలో ఉన్న ఒక దివ్యాంగురాలని కావలికి చెందిన హ్యాపీ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సయ్యద్ గనీ బాషా పరామర్శించారు. ఈ నేపథ్యంలో వింజమూరు గంగమిట్ట ప్రాంతానికి చెందిన షేక్ దౌలత్ బి అనే దివ్యాంగురాలి తల్లి షేక్ మస్తాన్ బి ఇటీవల గుండెపోటుకు గురై మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కావలికి చెందిన హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు సయ్యద్ గనీ బాషా వింజమూరులోని దౌలత్ బి నివాసానికి చేరుకొని చనిపోయిన మస్తాన్ బి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు. తదుపరి వారు కుటుంబ సభ్యులను ఓదార్చారు. సదరు కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని గనీ బాషా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గనీ బాషాతో పాటు హ్యాపీ సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు వింజమూరు గంగమిట్ట గంగమ్మ గుడి దగ్గర నివాసం ఉన్నటువంటి మా కుటుంబ సభ్యురాలు అయినటువంటి షేక్ దౌలత్ బి వారి తల్లిగారు గత 20 రోజుల క్రితం గుండెపోటుకు గురై మృతి చెందడం జరిగింది. ఈ సందర్భంగా మా సభ్యురాలని, మా కుటుంబ సభ్యురాలు, మా తోబుట్టు అయినటువంటి దౌలత్ బిని ఆమె 100% దివ్యాంగురాలు. పాపం ఆల్రెడీ అంతకుముందు తండ్రిని కోల్పోవడం జరిగింది. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా తల్లిని కూడా కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. దీనికి మా హ్యాపీ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున నివాళి అర్పిస్తూ ఉన్నాం. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, మస్తాన్ బి ఆత్మకు శాంతి కలగాలని మరి ప్రార్థన.